అంటే ఇక సంభవాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరటానికి ఒకటొకటి ఇప్పుడు అడుగులు పడతాయి. ఇప్పుడు ఇవి కొద్ది రోజులు కొట్టుకుంటాయి, ఈ దేశాలు కొట్టుకున్నాక చల్లారుతాయి. అంటే అన్నీ అయిపోయి కాస్త రిలీఫ్ అయ్యి మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకొని మళ్ళీ తన్నుకోవడానికి. ఈలోపు మళ్ళీ రెండింటికి పడుద్ది. మళ్ళీ అక్కడ కొంత జన నష్టం, సైనిక నష్టం, మళ్ళీ ఇంకో రెండింటికి పడిద్ది. అట్లా దేనికి పడుద్దో, ఎప్పుడెప్పుడు ఏది దేని మీదకి వచ్చిందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లోనికి ప్రపంచం వెళ్ళబోతుంది. ప్రపంచ పరిస్థితులు గతములో ఉన్నంత ప్రశాంతంగా భవిష్యత్తులో ఉండవు. చాలా మార్పులు వస్తాయి. చూస్తానే మీకు అర్థమైద్ది. ఇవన్నీ కలిసి యేసుక్రీస్తు రెండవ రాకడకు దారులేయటం కాదు, దానికంటే ముందు అంత్య అబద్ధ క్రీస్తు యొక్క బయలుపాటు కొరకు దారులేస్తాయి. అంటే వాడు ముందు అవుట్ అయితేనే కానీ ఆయన రాడు. విలన్ రావాలి, వాడు కొంచెం హడావుడి చేయాలి, ఫైనల్లో హీరో రావాలి, వాడిని దన్నాలు మనల్ని బయటికి తేవాలన్నట్టు. దేవునికి స్తోత్రం.